ఒక ఆర్టిస్ట్ ఎన్నో కళలతోని హైదరాబాద్కి రావడం జరిగింది. కానీ ఒకరు హర్ష సాయి అనే పేరుతోని తన దగ్గర డబ్బులు లాక్కోవడం జరిగింది. హర్ష సాయి పేరు వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అండ్ హర్ష సాయి లాగానే వీడియో కాల్ కూడా చేసి మాట్లాడడం జరిగిందట. ఈ హర్ష సాయి వెనకాల ఎవరున్నారు, హర్ష సాయి అవునా కాదా అన్నది ప్రమీల గారిని ఎలా మోసపోయారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు ఒక ఇంటర్వ్యూ కన్నా ఇది బాధాకరమైన విషయం అండి. తను ఏదో కష్టం చేసుకొని తను ఇల్లు గడుపుకుంటున్న ఒక వ్యక్తి, ఒక ఆర్టిస్ట్, తను ఏదో కళలతో ఎన్నో కళలతోని హైదరాబాద్కి రావడం జరిగింది. తన ఫ్యామిలీని తనే కాపాడుకుంటుంది, తనకు ఎవ్వరు లేరు, తన పాప తనే ఉంది. కానీ ఒకరు హర్ష సాయి అనే పేరుతోని తన దగ్గర డబ్బులు లాక్కోవడం జరిగింది, ఫోన్పే చేయించుకోవడం జరిగింది. నీకు చాలా 7-8 లక్షలు ఇస్తానని ఆశ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ పైసలు ఏమని చెప్పింది. అలాంటి దాంట్లో మోసపోయిన ప్రమీల గారు మనతోనే ఉన్నారు అండ్ లక్ష్మి లోకల్ పిల్ల మనతోనే ఉన్నారు. అండ్ ఇది చాలా బాధాకర విషయం. అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్, హర్ష సాయి పేరు వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అండ్ హర్ష సాయి లాగానే వీడియో కాల్ కూడా చేసి మాట్లాడడం జరిగిందట. ఈ హర్ష సాయి వెనకాల ఎవరున్నారు, హర్ష సాయి అవునా కాదా అన్నది ప్రమీల గారిని ఎలా మోసపోయారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ ప్రమీల గారు. నమస్తే సార్. హాయ్ అండి లోకల్ పిల్ల. ఇది చాలా బాధాకర విషయం అమ్మ, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి, అందరికి చాలా వరకు తెలుసు, నువ్వు ఆర్టిస్టులకు చాలా వరకు తెలుసు, సీరియల్లో చేస్తుంటారు మీరు. బట్ ఇది ఫస్ట్ మీకు కాల్ ఎప్పుడు వచ్చింది? 19వ తారీఖు డేట్ వచ్చింది సార్. ఓకే, 19వ తారీఖు డేట్ వస్తే ఒక లింక్ పంపించారు సార్. దాన్ని నేను క్లిక్ చేశాను, ఏంటో తెలీదు అని చెప్పేసి. లింక్ ఓపెన్ చేయగా తన ఫోటోతో సహా ఫోన్ నెంబర్ వచ్చింది. ఫోన్ నెంబర్ 12 నెంబర్ లేవు కదా, 10 నెంబర్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళే కాల్ మీద పెట్టారు. నేను హర్ష సాయిని మాట్లాడుతున్నా, వీడియో కాల్ చేశాను. అయితే హర్ష సాయిని మాట్లాడుతున్నా, మీకు ఏమైనా హెల్ప్ కావాలని అడిగారు సార్. అడిగితే మా పాప పెళ్లి చేయాలండి, కొంచెం డబ్బు అవసరం ఉంది, మేము బాగా గరీబ్ ఉన్నాం అని చెప్పి అన్నాం. అంటే వాళ్ళు ఏం చేశారు సార్, నీకు 7 lakhs పంపిస్తున్నాను, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఫోటో, ఆధార్ కార్డు పంపించండి అని. నేను కూడా నిజమేనా అనుకున్నా, అచ్చుగుచ్చినట్టు ఆయన లాగానే ఉన్నాడు, హర్ష సాయి సార్ లాగా ఉన్నాడు. సరే అని పంపించాను సార్. పంపించేసరికి తీరా చూసేసరికి 12,000 వేయండి, మీరు పంపించేదానికి ట్యాక్స్ అవుతుంది అని చెప్పాడు. సరే అని చెప్పేశాను. మీది స్లిప్లు వచ్చే చూసుకోండి అని చెప్పాడు. ఫోన్ లో వచ్చాయి 7 లక్షలని, 3 లక్షలు అని చెప్పేసారు. అదే స్లిప్లు పంపించేస్తారు. అదే తర్వాత మళ్ళీ ఇంకొక మేనేజర్, సూపర్వైజర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడితే మీకు అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది 5 నిమిషాలు అన్నాడు సార్. సరే అని చెప్పేసి నేను సరే అని చెప్పాను. వాళ్ళు చేశారు సార్ 2 నిమిషాలకి. చేస్తే అది నిజం అనుకొని మాట్లాడినా, హిందీలోనే మాట్లాడినా, తెలుగు రావట్లేదు వాళ్ళకి. అయితే నేను ఏం చేసినాను, మీరు ఎప్పుడైనా వాళ్ళు అడుగుతున్నారు సూపర్వైజర్ వాళ్ళు 5 లక్షలు వేయడం తీయడం చేశారా ఎప్పుడైనా అంటే, ఏం చేయలేను నేను, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పాను. అంటే దీనికి 22,000 అవుతుంది, మీరు వేయాలి, వేస్తే ట్యాక్స్ కట్ అవుతుంది అని. నేను బ్యాంకు కదా నిజమేమో అనుకొని చెప్పేసి వేసినాను సార్. వేసేసరికి తీరా చూసేసరికి రాలేదు సార్. ఎన్ని వేసారు? 22,000 ట్రిప్ 12,000 ఒకటైంది, మళ్ళీ ఇది 22,000. అవునమ్మా, నువ్వు గరీబ్ అన్నావు, నువ్వు చేసుకుంటే బ్రతికేదాన్ని అన్నావు, పిల్లకు మ్యారేజ్ చేయడానికి నీకు ఇంత పైసలు వస్తున్నాయి కదా 10 లక్షల దాకా, నువ్వు ఎందుకు పర్సన్ అవుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని నన్నే అంటున్నాడు. అంటే ఇంకెక్కడన్నా అప్పు తెచ్చైనా వేసి నీకు వాళ్ళ డబ్బు వాళ్ళకి రిటర్న్ మళ్ళీ అప్పు ఇచ్చేసాయి అని చెప్తే నిజం అనుకున్నాను సార్. అనుకునేసరికి ఏం జరిగింది, మళ్ళా 14,000 అడిగారు సార్. 22,000 వేసాక 14,000 ఎందుకు అడుగుతుంది సార్ అంటే, వాళ్ళు 14 మంది ఉన్నారు స్టాఫ్ లో, వాళ్ళకి సీట్ మిఠాయి తింటారు అని చెప్తే నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పేసాను. ఆయన కూడా వదిలిపెట్టలే, నాన్ స్టాప్ కాల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ సూపర్వైజర్, మేనేజర్ అందరూ చేస్తున్నారు. అదే ఇట్లా దిమాగ్ అనేది ఒక దగ్గర ఉంచలేరు, 5 నిమిషాల్లో కూడా తినేసారు. 10 లక్షలు చూపెడతారు. అయితే మళ్ళా హిందీలో లేడీ ఉన్నది, ఆమె
మేనేజర్ అంట పెద్దగా Okay. పైసలు పంపించే మేనేజర్. ఆమెకి 27,000 మళ్ళీ అడుగుతున్నారు. 14,000 వెయ్యంగా. ఓకే. అట్లా కూడా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? నేను వెయ్యంగా మీరు ఇంకా లాగుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలే? నేను గరీబ్ ఉన్నా, నా భర్త లేడు, నేను ఒంట మహిళని, నా పాపం పెట్టుకొని బతున్నా, మీరు ఇట్లా ఎందుకు డబ్బులు అడుగుతున్నా అని నేను గట్టిగా అడిగాను సార్. అడితే లేదమ్మా ఈ 27,000 వేస్తే నీకు 2 నిమిషాల్లో డబ్బులు పడతాయి అని అన్నాడు. ఇక నేను ఏం చేయాలో అర్థం కాలేదు సార్. నేను వేయండి అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. ఓకే. అంటే నేను విన్నది ఏంటంటే ఒక వీడియోలో మీరు 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చారని చెప్పి 10 రూపాయలు వడ్డీ తెచ్చాను సార్ ఫైనాన్స్ లో. ఫైనాన్స్ లో అవును తీసుకొచ్చారు. తెచ్చాను సార్. ఓకే. తర్వాత మళ్ళీ ఏం చేసి అంటున్నాడు, ఏమంటున్నాడు మళ్ళీ? ఇప్పుడు వాళ్ళు పైసలు 2 నిమిషాలు వేస్తున్నారు కదా, మళ్ళీ ఏమైంది? వేస్తలేడా? ఏమడిగారు మీరు? ఇప్పుడు కూడా మళ్ళీ నైట్ 8 కి ఫోన్ చేశారు, 8 గంటలకు మార్నింగ్ ఓకే. చేసి ఏమంటాడు 5,000 వెయ్యి ఇప్పుడు నీకు వేసిన డబ్బా అంతా రిటర్న్ కొడతా అని అంట. ఓకే. ఎక్కడి నుంచి తెవా సార్? నేనేమన్నా చోరీ చేసి తీసుకురా డబ్బు? అడిగింది అట్లాగా అడిగింది అట్లాగా అడిగింది. నేను దొంగతనం చేసి నీకు వేయాలా డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి అని గట్టిగా అడిగాను సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు హర్ష సాయి అని పేరు అతను యూజ్ చేశాడా? నేను హర్ష సాయి బాత్ కరు मैं क्या मैं पागल है నన్ను పిచ్చోని చేస్తున్నావా ఇందులో? డబ్బులు వేసినట్టు రీసెట్, ఓకే. డబ్బులు వేసినట్టు ఈ అమ్మాయికి 7 లక్షలు వేసినట్టు చూడండి. కాదు మీరు మళ్ళీ ఇది ఒకసారి చూడండి. ఓకే చూస్తాను మళ్ళీ. ఇది ఒకసారి కాదమ్మా, మీరు హర్ష సాయికి తెలుగు అబ్బాయి కదా, నేను అదే మాట అడిగాను. ఫోటో చూసారు ఎంత బాగుందో? సేమ్ హర్ష సాయి లాగానే ఉన్నాడు. మీరు తెలుగు మాట్లాడతారు, హిందీ ఎందుకు మాట్లాడతారు కూడా ఈ అడిగాను. అమ్మాయి కింద ఉంది. లేదు నాకు హిందీ వచ్చు, తెలుగు రాదు. అట్లే తెలుగు అబ్బాయికి తెలుగు ఎందుకు రాదు? నేను అతను ఒకటి అడుగుతున్నానండి, హర్ష సాయి వీడియోస్ సేమ్ హర్ష సాయి లాగానే ఉన్నాడు. బోల్ ఉన్నాయి సార్ వీడియోస్ అతనే చూస్తే. ఇగో హర్ష సాయి లాగానే ఉన్నాడు సేమ్ గా, అండ్ సేమ్ హర్ష సాయి లాగా ఉన్నారు. ఇక ఫోన్ మాట్లాడతా సార్. ఒక్కసారి మాట్లాడారా? ఒకసారి కాల్ చేయండి, కామ్గా ఉందాం మనం. ఇలాంటి మోసాలు చూడండి, దయచేసి మీరు మోసపోకండి. అండ్ ప్రమీల గారికి ఎంత 12,000, 22,000, మళ్ళీ 14,000, 12,000, మొత్తం 47,000 పోయింది. మొత్తం 47. బ్రెయిన్ పని చేయకుండా 10 నిమిషాలు 2 నిమిషాలు కాల్ ఇక అదే. అంటే ఆలోచించే శక్తి కూడా ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ ని అడుగుదాం అలా అడుగుదాం, ఈ శక్తి ఇవ్వట్లేదు. అడిగితే ఫోన్ చేసి हेलो भैया पैसा आ गया? किसमें डाला? 5,000 हो तुम्हारे अकाउंट में, गूगल पे में नहीं चल रहा, जानना ही गया। मैं आपको नंबर भेज रहा हूँ, उसमें डालो। हाँ डालते। मैं दीदी बोले ना हार्ट प्रॉब्लम आया उनको। आप उसको छोड़ो, अभी 5,000 डालना है नहीं डालना है ये बताएं। हाँ डालते हो, कहीं को नहीं डालते भैया, ऐसा कहीं का गुस्सा कर रहे? डालना दे, डालना ठीक है, नहीं डालना तो मत डालें। बताइए अभी डालना था, अकाउंट नंबर भेज दूँ आपको मैं? ठीक है, एक बार वीडियो कॉल करो ना भैया। इसके लिए वीडियो कॉल करना है? मैं तेरा देखता ना इसके लिए वीडियो कॉल करूँ भैया, प्लीज भैया। आपको 5,000 पे करना है, ठीक है? नहीं करना तो पे कॉल को ड्रॉप कर दे, कॉल को कट कर दे। कहीं को मैंने पैसे डालता बोले ना भैया। आपका पैसा रिटर्न कर रहा था, 5,000 आप पे करें, पे करने के बाद आपका पैसा आपके पास। तुम पे करके मेरे को पागल करते, 5,000 भी लेके जाते, 52,000 हो जाता ना। चलो ठीक है, पागल वाला लग रहा है तो मत जमा करो, रहने दो, ठीक है? पैसा में डालना पड़ता ना जी। छोड़ दें, ऐसे नहीं मिलेगा। मैं पैसे नहीं डालता क्या करूंगा? आप केस करो, कंप्लेन करो, क्या मर्जी करो, मुझे डर नहीं है किसी का। जाओ। डर नहीं करते है जी? जी कहीं को ऐसा? हेलो मुझे कोई डर नहीं है। हेलो हेलो हेलो, हाँ बोलो। आपका नाम क्या है? बोलो किसके लिए नाम चाहिए आपको? आप किसके लिए आप पैसे दला लिए आप इनके पास से? क्या बोल के दला लिया अपना पैसे? आप कौन है? मैं उनका भाई हूँ, बोलिए। बोलिए किसके लिए पैसे? मेरे पास ही 5,000, मेरे को ही पूछे 5,000 इनके पास नहीं रहे तो मेरे को पूछ के डालने के लिए बोल रहे, 5,000 देने के लिए है तो ऐसा बोले। आप 7 लाख या 10 लाख कुछ देते बोले कहते ना, कब डालेंगे वो पैसे? जैसे 5,000 डालते हैं इधर से हो जाएगा। हाँ 5,000 डाले तो होते, इससे पहले भी आप 12,000 22,000 वे डालो बोले तो डाले कहते ना, 47,000 डाले ना, नहीं दे रहे कहीं को फिर और 5,000 डालो बोल के बोल रहे ना। बहुत गरीब है हमारी दीदी यार। देखिए गरीब है या अमीर है वो हमको उसके साथ लेना देना नहीं है। हाँ 5,000 पे करते हैं, पे करने के बाद काम हो जाएगा। फिर के 5,000 के बाद और कितने डालना भैया?
1 रुपया भी नहीं डालना है, 1 पैसा भी नहीं डालना। एक पैसा भी नहीं डालना। अगर आपने एक बार वीडियो कॉल करिए भैया, मैं भी देखूंगा। कई बोलता हर्ष साई बोले तो मैं भी बहुत पसंद, मैं उनका बहुत बिग फैन हूँ भैया। हमारी दीदी बोले कि हर्ष साई बोल के बोले तो मैं अभी आया था, मैं घर को आया था, ऐसा 5000 डालना है भाई को बोले तो बोले जरा करो ना भैया, कॉल करो, मैं आपके दर्शन कर लूंगा। सॉरी नहीं कर सकता हूँ। क्यों? आप 47,000 डाले, आप वीडियो कॉल करे 5000 के लिए मेरे भाई को दर्शन नहीं देंगे क्या? हमारी दीदी को दिया आप दर्शन? भाई नहीं कर सकता हूँ, सॉरी। कई को फिर 5000 के आपका गूगल पे कुछ काम नहीं कर रहा जब से हम लोग ट्राई कर रहे हैं। मैं नंबर आपको भेज देता हूँ, उसमें डाल दें। हाँ, एक बार आपके दर्शन करा दो ना भैया। सॉरी नहीं होगा। कई को क्यों ना हो पाओ भैया? आपका क्या वीडियो कॉल में कुछ प्रॉब्लम है क्या? वीडियो नहीं होगा भाई, जब बोला नहीं होगा यार। अरे चूतिए कि ऐसे जरा कितने जनों को कर रहा है ऐसा फेक भाड़ को हाउ लगा? वीडियो कॉल था, तुम वीडियो कॉल था। यार उठा उठा कमीने, चला उठा तो बता। यार रिकॉर्डिंग हो रही तेरी पूरी, तेरा फेस बता पहले। शो योर फेस फर्स्ट ऑफ ऑल, वरिष्ठ शो योर फेस, शो योर फेस फर्स्ट ऑफ ऑल। You are using the Harsha Sai name and you are blaming the all the things and you are doing smart. तू मेरे बाल को भी हाथ, तू बाल को भी हाथ में गिरा सकता है। अच्छा देखेंगे, ओके। अरे चल ना। तेरा फेस बता रे, क्यों डर रहा है तू? तेरा फेस बता, तेरा फेस बता, क्यों डर रहा है तू? क्या बोल रहा है? तेरा फेस बता पहले, तेरा फेस बता, तेरा फेस बता रे हौले। अरे हौले, अरे हौले, पहले तेरा फेस बता, क्यों डर रहा? अरे चल क्या? अरे ये ले, मैं तेरे से डरेगा क्या? अरे मैं तेरे से डरेगा क्या? हैं? अरे वो तू मार्फिंग एनिमेशन का फोटो बना के वीडियो बना के किसको ब्लेम कर रहा रे चूतिए? अरे क्या चूतिया बहनचोद, गंदी का बच्चा साला, वीडियो बना के मस्ती कर, साले तू मेरे बाल को भी हाथ नहीं लगा सकता बहनचोद। हो गया? ఓకే ఇదండి వీడి వరుస. అంటే ఈమెని పాపం మోసం చేసిండు. నేను హర్ష సాయి ఇది యానిమేషన్ చేసినట్టున్నాడు, పిక్చర్ చేసి చేస్తున్నాడు. ఇది చాలా వరకు ఇలాంటి ఫ్రాడ్ చాలామంది చేస్తున్నారు. బట్ ఈయనని మాత్రం మనము ఎవరు రమేష్ వాడేనా? ఓకే. ఇలా ఫేక్ అది యానిమేషన్ ఫేసే ఉన్నట్టుంది అసలు. వాడిని విషయం తెలిసి గమనించారా? ప్రతిసారి అదే వీడియో రిపీట్ చేస్తున్నాడు ఆ కొడుగాడు. ప్రతిసారి ఇది కొంచెం బ్రెయిన్ తో వాడుంటే ఏంటి వైట్ డ్రెస్ అర్థమని డౌట్ రావాలి దీనికి. ఓకే చూసారా, ఫేస్ కట్ కూడా ఇట్లా 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 ఒక్కసారి అదే ఇంకా అదే స్మైల్. ఆడంత తిడుతున్నా స్మైల్ ఎలా ఇస్తాడు ఆయన? అతని పేరు వాడుకుని ఈ అమ్మాయితో ఇలా మాట్లాడి బ్రెయిన్ కూడా ఖరాబ్ చేసి ఒక మెంటల్ పేషెంట్ మొత్తం ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి, లిస్ట్ చూడండి చేసే లిస్ట్. కానీ ఇప్పుడు పట్టుకోవడం ఎట్లా? ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే కంప్లీట్ అక్కడ అయింది, ఆఫీస్ లో అయిపోయింది సార్. ఓకే, మాకు 1930 అనే ఒక నంబర్ ఇచ్చారు కొటేషన్ లోనే. ఆ నంబర్ డయల్ చేసి మేము మాట్లాడి మొత్తం పంపించాం. అందుకు సంబంధించిన కాగితాలు పేపర్స్ కూడా మేము ఎంత పంపింది ప్రూఫ్ కావాలి కదా, దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. మీరు పంపించినాయి? అవును సార్, ఒకసారి చూడండి. ఫస్ట్ సారి 5000 పెట్టారా? డిఎంటి రిపోర్ట్ ఇది మొత్తం పంపించాలంట, లేకుంటే కేసు అవ్వదంట. అందుకని ఫస్ట్ సపరేట్ గా డివైడ్ చేశారు. 5000 కంప్లీట్ ఇచ్చిన ఫైల్ అయింది కూడా. ఇప్పుడు స్టేషన్ లో దగ్గర ఉన్న స్టేషన్ లో ఇస్తే అయిపోతుంది. 5000 వాళ్ళు కంప్లీట్ తీసుకుంటారు గట్టిగా. 15,000 అయినాయి 3 సార్ల. ఇది 1000 రూపాయలు, 16,000, 5,000. ఎస్బీఐ బ్యాంక్ లో చేసినవి పనికిరావు అని చెప్పి అంట. ఓకే, అందుకే ఇవి పైసలు వేసి బయట వేయించుకుంటాం కదా, అవి అన్నమాట. ఓకే, ఇవే అండి ఈమె చేసిన ప్రూఫ్. ఇవి సెండ్ చేసిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూడండి, దాదాపు ఇవి 5,000 తోని సెండ్ చేసింది. ఒకసారి 2,200, ఒకసారి 1000 రూపాయలు, మిగతా అన్ని 5,000 ఉన్నాయి. పాపం ఇలా సెండ్ చేసింది. ఇవన్నీ ప్రూఫ్ చేసుకొని సైబర్ క్రైమ్లో కేసు పెట్టడం జరిగింది ఈ ప్రూఫ్తోనే. బట్ ఆమెకి కనీసం గ్యాప్ కూడా ఇవ్వలేదట. ఆమెకు ఆలోచించుకోవాల్సిన, మళ్ళీ వేరే వాళ్ళకి పోయి చెప్పడానికి కూడా అంత గ్యాప్ ఇవ్వకుండా ఒకటే ఫోన్లు చేశారు. ఇప్పుడు నేను కూడా వాడితో ఫోన్ మాట్లాడాను కదా, ఎట్లా ర్యాష్గా మాట్లాడుతున్నా, ఏం చేస్తావు అని అంటున్నాడు. అంటే ఇలాంటి మాఫియా చాలా పెద్దగానే ఉంది వీళ్ళ దగ్గర కుట్ర. బట్ ప్రమీల గారితోనే అది బయటికి రావాలి, అది చేస్తే బాగుంటుంది. కానీ ఈ నెంబర్ ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పారా పోలీస్ వాళ్ళు? వీళ్ళ నెంబర్ ద్వారా వాళ్ళను తెలుసు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది పైనుంచి అయితే, వీళ్ళు ఒక్కటి యాక్షన్ తీసుకుంటే
ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇది ఇవాళ మీరు 40-50 వేలు అంటున్నారు కానీ మిగతా లక్షలు వాడి దాంట్లో డైలీ ఎంతమంది బుట్టలు పడుతున్నారు? ఎంతమంది బుట్టలు పడుతున్నారు? ఈ అమ్మాయి బయటికి రావాలి. ఫోన్ గూగుల్ పే నుంచి పోతలేదు సార్, ఫోన్ పే నుంచి వెళ్ళలేదు. మళ్ళా ఇక నేను 2 సార్లు ఏమో ఎస్బీఐ బ్యాంక్ నుంచి వేయించాను వేరేతో. 2 సార్లు వేయించినాక 12,000, ఇంకా 2,000, మొత్తం 12,000 ఒక్కసారి వేస్తారు. మళ్ళీ ఇక ఇలా డబ్బులు తీసుకుని వేస్తారు కదా వాళ్ళ దగ్గర 2-3 సార్లు. ఒక్క నెల రెంట్ కట్టుకోవాలంటే మా తిప్పలు దేవుడికి తెలియాలండి. మా తిప్పలు ఒక్క నెల రెంట్ కొట్టుకోవడానికి ఇటు అత్తమామలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఎవ్రీథింగ్ ఏ ఆస్తి లేకుండా ఉండి బయటకు వచ్చి షూటింగ్లు ఉంటే ఒక రోజు ఉండవు, ప్రోగ్రామ్స్ ఉంటే ఒకసారి రోజు ఉండవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంత బాధపడుతూ ఎలా నలుగురు చూపులతో ఆ చూపులతో పాములు లాంటి చూపులతో తట్టుకుని మేము ఇదే అవుతుంటే ఇది బతకుండా మా ఆడ జీవితం ఎందుకు రా అనిపిస్తుంది నిజంగానండి. ఈ మగనా కొడుకులతో కొంతమందితో ఆడది కూడా ఇదే తయారవుతుంది. ఇది ఇక్కడ బతకుండాలని కూడా అనిపించట్లేదు నిజంగా సార్ వీళ్ళంటే చూస్తుంటే. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? విదే ఆడుకుంది, ఏళ్ళు ఆడుకుంటా, అందరూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ పిల్ల పిచ్చి జరుగుతుంది. నాకు 50,000 ఎక్కువ మమ్మీ, 50,000 ఎక్కువ. తను 2-3 నెలల నుంచి రెంట్ కట్టలేదు. అప్పుడు 10 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీతో తెచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి 4-5 రోజులు ఇస్తానా కదమ్మా, 4 రోజులు ఇస్తున్నాం, నా ముందే కాల్ చేస్తున్నారు ఆ పిల్లకి. ఏడుస్తుంది కూర్చుని. ఇప్పుడంటే 5,000 వేస్తానంట సార్, 27,000 వేస్తాను మాట్లాడుతున్నాను. ఇంకేమేస్తాడు వాడికి, అవి కూడా పోతాయి. నాకు మీ ఏది కూడా తిట్టకూడదని ఊరుకున్నాను కానండి, నాకు నిజంగా అది ఏడుసిన ఏడుపు ఇప్పుడు ఇంకా నాకు రాత్రి అంతా ఏడుస్తున్నా, నిద్రపోలేదు అది నిజంగా. దానికి ఏదైనా అయినా కానీ నేను వదిలిపెట్టిన ఎంత దూరం వెళ్తా. అర్షసాయి గారు దాకా వీడియో వెళ్ళాలి, అతను రెస్పాండ్ అవ్వాలి. మీ పేరు చెప్పి మీకు మాకు మాత్రం మీరు దేవుడు లెక్క ఎంతో మందికి హెల్ప్ చేశారు. ఇది కూడా కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా ప్లీజ్. అర్షసాయి వాడికి వెళ్ళాలి సార్, ఒకటే కోరిక నాకు ఉన్నదైతే. పాప ఉన్నది నాకు, ఒకటే కూతురు, తను పెళ్లి చేయాలి. ఇవన్నీ పైసలతోనే ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇది సేమ్ హర్షసాయి లాగానే ఉన్నాడు. అండ్ ఇది చూడండి, డబ్బు మీరు వేసిన డబ్బులు అమ్మాయి ఇవి, ఇది మీరు పంపించింది. ఇది మీ బ్యాంకా వాళ్ళదా? ఇది మేమన్నది. ఓకే, ఈ అకౌంట్ తోని సేమ్ హర్షసాయి లాగానే ఉన్నాడు. అండ్ ఇది కూడా. కానీ మీకు డౌట్ రాలేదమ్మా? ఎప్పుడు ఫోన్ చేసినా అట్లే ఉంటుంది కదా, నిజమేమో అనుకో. ఇదేంటి వాళ్ళ ఆఫీసా? ఇది వాళ్ళ డబ్బులు పంపించేస్తారండి, నడుచుకుంటూ వస్తుందన్నమాట దీని దగ్గరికి. ఇప్పుడు ఫుల్ వీడియో ఉంది సార్. ఓకే, అది పంపండి, మేము వేస్తాం వీడియోలు, టెన్షన్ పడకండి. కావాలి ముందు ఆ వీడియో పెట్టండి మీకు అసలు. అదే పెడతాను. అండ్ ధైర్యం తెచ్చుకుని మీరు ఇక ఒంటరిగా పెట్టకండి, ఒక 2-3 రోజులు కొంచెం ఆమె ధైర్యం వచ్చేదాకా. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటే ఆమె బాధపడుతుంది. అదైతే మళ్ళీ వేరే వాళ్ళు పెట్టి పొడవడం ఎవరు. కానీ ఒకటే చెప్పేదండి, మాలాంటి వాళ్ళ జీవితంతో ఆడుకోవద్దండి. ఇప్పటికే అందరూ ఆడుకుని మేము ఇక్కడ దాకా వచ్చాం. జీవితమే మాకు ఎందుకు అనిపిస్తుంది. చాలా సార్లు ఆ పిల్లల కోసం బతుకుతున్నాం, అలా కూడా బతకలేకుండా చెయ్యొద్దు. బాధపడకు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకో, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకో, మొగడంతా వాళ్ళు లేకుండా సమాజంలో సేడపుల్లో చూస్తున్నా మేము బతుకుతున్నాం. వద్దొద్దు, మనకు ఒక మంచి టైం వస్తుంది. పైసలు తెస్తారు, పోయిన పైసలు కూడా కాదు. ఎవరో హెల్ప్ చేస్తే ఉత్తగా అయితే కాదు కదా, వడ్డీలకే ఇచ్చేటోళ్ళు. షూటింగ్ లేక కూడా మాకేమీ లేక ఇంట్లో చెప్తే నంబర్ ఇప్పుడు చూడండి, మా ఇంట్లో బియ్యం కూడా కేజీ తెచ్చి తింటున్నాం. ఇంటి రెంట్ ఇంటి వంట రెంట్ ఎప్పుడు కడతారు అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉండి ₹1 వస్తుందని ఒక ఇదితో అమ్మాయి ఇస్తే ఇలా నేను దీన్ని అడుగుతున్నా. నేను అడిగినామన్నా, బుజ్జిని రెంట్ కట్టలేదమ్మా, 10,000 ఉంటే చూడంటే, బుజ్జిని నేనే 2-3 నుంచి రెంట్ కట్టలేదు, ఇల్లు ఖాళీ చేసేద్దాం మనకు నీది అంతే. కానీ 10 రూపాయలు వడ్డీతో ఎలా తెచ్చిందో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఎవరికైనా ఆశ ఉంటది కదా పిల్లకు మంచిగా అవుతుంది, ఎవరైనా పిల్లలు 5 లక్షలు డిపాజిట్ చేస్తే పెళ్లికి అయితే ఎప్పటికీ. సరే, దీనికి ఒక సొల్యూషన్ ఇక మీరు వెళ్ళి స్టేషన్లో మాట్లాడండి. ఇది మాత్రం మీడియా రూపకంగా మీరు అందరు తెలియజేస్తేనే అందరికి తెలుస్తుంది. అండ్ ఇది హర్షసాయి వరకు కూడా వెళ్ళాలి. ఇది ఈ అమ్మాయి ఏమంటుందంటే బయటికి ముందు ఇవన్నీ బయటికి వెళ్తే మా వాడు ఫోన్ చేసి చంపుతారే, వద్దే ఫోన్లు ఎత్తకండి అనేసి బాధపడింది. కానీ నేను అట్లా కాదు, మనలాంటి వాళ్ళు ఇంకెంతమంది అన్యాయం అయిపోతున్నారు, కొట్టి పోతే మనమే పోతాం. 10 మంది మన గురించి 10 మంది బాగుంటారు. అందుకు మళ్ళీ నువ్వు బయటికి రా అని తీసుకొచ్చినప్పుడు ప్లీజ్ దయచేసి కాల్ చేసి మళ్ళీ హింసించగలరు. తనకే కాల్స్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం అన్నిట్లో నాకు కూడా కాల్స్ వస్తున్నాయి. నేను కాల్ చేసి ఆఫీసులో వస్తున్నా అండి. వద్దు ఏవేవో అంటారు. కావాలంటే ఆ పైసలు వేస్తే వేయమనండి, రిటర్న్ గా నువ్వు వడ్డీ అన్న తీర్చుకుంటావు.
పాపం బట్ ఎవరు ఇచ్చేలా ఇవ్వరు? లేడు సార్. ఎవరు ఇయ్యరు? ఇయ్యరండి. అతను ఇచ్చేలా లేడు. ఇంకా 5,000 ఇవ్వండి అంట. అదేలే. ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్తారా? స్టేషన్కి వెళ్ళి సార్ని అడగండి మళ్ళీ ఏమైంది రిపోర్ట్ అవి వాళ్ళని నెంబర్ పెడితేనే చేస్తారు వాళ్ళు వర్క్. కొంచెం మీరు చెప్తారు అసలు కలిసాం మీరు సార్. 3 మాత్రం times ధైర్యంగా వెళ్ళింది. ఆ ఉండండి. 19వ తారీఖు రోజు ఈవినింగ్ వెళ్ళాను సార్. వెళ్ళి మాట్లాడి ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన. ఓకే అయితే వాళ్ళ నంబర్ ఇస్తే ఆ నంబర్ చేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఓకే ఈ పేపర్ల తరగ అయింది. ఓకే. తర్వాత ఈ నా పెద్ద మేడం రావాలి, ఆ అమ్మాయి మేడం మాట్లాడి కంప్లీట్ ఇచ్చేస్తే కేసు అయిపోతుంది. కానీ ఇంకోసారి ఎప్పుడు ఇక పైసలు వేయడమా వేయకపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు చల్లి ఏం మోసపోకు, అది చేసుకో. మంచి మీ షూటింగ్స్ ఏదో మీ వర్క్ ఏమున్నాయి అవి చేసుకోండి, కానీ ఇలాంటి మోసాలు చేసుకో. కానీ ఇది అర్ససాయి వారికి వెళ్ళాలని ఒక చిన్న కోరిక. హర్షసాయికి ఏం చెప్తావు చెప్పమ్మా లాస్ట్. అర్ససాయి ఇదంతా చూసిన మీరు కొంచెం మీ పేరు చెప్పుకొని ఈ యువతలలో నాకు ఒక వీడియో చూపించి మీ ఫేస్ లా ఉందంటే నిజమని నమ్మినాను నేను. అట్లా డబ్బులు అడిగాడు, రిటర్న్ డబ్బులు అడిగి నేను 57 దాకా వేసాను కూడా. డబ్బులు ఇంకా అడుగుతున్నా డబ్బులు. అది నేను ఎక్కడి నుంచి చేయలేను, వడ్డీకి తెచ్చి వేసినాను సార్. ఇప్పుడు ఇది చూసాను, మీరు కొంచెం స్పందించాలి సార్. నాకు కూతురు ఉంది సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. మీరు మీ ఇళ్ళని నేను ఎప్పటి నుంచో నంబర్ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. ఇది చాలా బాధాకరం విషయం సార్. నా చిన్నపిల్ల ఒకరితో ఉంది సార్, వెనక ముందు ఎవరు లేరు. అందుకు దయచేసి మీ వారికి చేరాలని నేను కోరుకుంటున్నా సార్ మనస్ఫూర్తిగా. కంపల్సరీ, ఎందుకంటే హర్షసాయి సేవ చేస్తాడు కాబట్టి నా ట్రాప్ లో చేసుకుని మీకు మోసం చేస్తుండే. అందరికి చాలా మందికి మోసం చేస్తుంది. ప్రాణాలు పోతే మళ్ళీ రావు. ఓకేనా? ధైర్యంగా ఉండండి, అది ప్రయత్నిస్తే వస్తుంది. ఎంత అయిపోయింది అమ్మాయి. అదే అవును, చదువు పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా అమ్మాయి ఉంటది కదా, ఇవన్నీ వస్తుంటాయి మనకు. మోసపోకు. పైసల విషయంలో అయితే మోసపోలేదు సార్ ఎప్పుడు. ఓకే సరేనమ్మా, ఇది నీ బాధ తీరాలి అండ్ ఇంకోసారి మోసపోవద్దు. ఇది హర్షసాయి వరకు చేరాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అండ్ నేను కూడా వీడియో మాట్లాడడం జరిగింది. అతనితోని సేమ్ హర్షసాయి లాగానే ఉన్నాడు. ఆయన ఏం చేస్తారో చేసుకో అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో హర్షసాయి వరకు చేరాలి అండ్ దీనికి ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.